ఒక చిన్న ఊరిలో విఘ్నేశ్వరుడి జయంతి సందర్భంగా ప్రతి ఏటా గొప్పగా పండుగ జరుగుతుండేది. ఆ ఊరి యువకులు యువతులు అందరూ ఒకే చోట చేరి గణపయ్యకు పూజలు చేసి ఊరంతా ఉత్సాహంగా వేడుకలు చేసేవారు. ఆ ఊరిలోని అనిల్ అనే యువకుడు ప్రతి ఏడాది గణేష్ జయంతి కోసం పెద్ద విగ్రహం తేవడం, అలంకరణలు చేయడంలో ముందుండేవాడు. ఈసారి మాత్రం అతని హృదయంలో కొత్త ఉత్సాహం, కొత్త భావన ఉంది. అలంకరణలో సహాయం చేయడానికి వచ్చిన సంధ్య అనే అమ్మాయి మొదటిసారి గణేష్ మండపం దగ్గర కనిపించింది. ఆమె భక్తి, చిరునవ్వు, మాట్లాడే తీరు అనిల్ మనసు గెలుచుకుంది. రోజులు గడుస్తూ ప్రతి పువ్వు కట్టే సమయంలో, ప్రతి దీపం వెలిగించే వేళ వారిద్దరూ దగ్గరవుతూనే ఉన్నారు. కానీ ఇద్దరికీ ఒకరికొకరు ఉన్న భావనలు చెప్పే ధైర్యం లేదు. చివరి రోజు గణేష్ నిమజ్జనంకి ముందు అనిల్ తన మనసు మాట బయటపడ్డాడు. గణపయ్యను సాక్షిగా పెట్టుకుని నిన్ను నా జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నాను. సంధ్య సిగ్గుతో నవ్వుతూ గణేష్ విగ్రహం వైపు చూపించింది. మన ప్రేమను నీవు గణపయ్య ఆశీర్వదిస్తే ఎప్పటికీ కలిసే ఉంటాము. నిమజ్జనం ముగిసిన వెంటనే ఆ ఊరి గణేష్ జయంతి పండుగ ఒక ప్రేమ కథకు కూడా సాక్ష్యమైంది. ఇలా గణేష్ జయంతి ఒక భక్తి, ఆనందం మాత్రమే కాదు, ప్రేమకు పునాది వేసే సందర్భం అయిపోయింది.